జీవా, ఏం వచ్చావు? వచ్చే నాకు ఉపనయనం అయింది. అంటే అర్థం అర్థం చెప్పాలా? ఓహో, ఉపనయనం చేసినప్పుడు 4 రోజులు యజ్ఞం చేసావా? చేసావా నువ్వు? ఓ చేసావు, కానీ ఏం చేసావు? యజ్ఞం. యజ్ఞం అంటే తెలియ. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు చిన్నవాడివిలే, నీ పెద్ద ఏదో తెలుస్తుందిలే అని వదిలేస్తా. పెద్ద అయితే నేను ఎవరు పట్టించుకోరు. అదైనా నీకెప్పుడు చెప్పారు. అది పెద్ద అవాంతరం, చాలా కష్టం మనకు. అది జరగకూడదు. ఇప్పుడు నువ్వు అక్షరాభ్యాసం గురించి విన్నావుగా. అక్షరాభ్యాసం అంటే ఏమిటి? క్షరం కాకుండా, నాశం కాకుండా ఉండటము అనేటటువంటిది నీకది స్వరూపం. ఇట్లా నేనున్నా నేనున్నా అనేది ఎప్పటి నుంచి అంటున్నావు? పూర్వు దగ్గర నుంచి అంటున్నావు, పూర్వ జన్మ నుంచి అంటున్నా. కానీ ఏం చెప్పుకున్నావు? శివుడు లోపల ఏ తత్వం ఉన్నదో ఆ తత్వం నేను రక్షించుకుంటూ వచ్చింది. ఇప్పుడు మానవ జన్మ వచ్చిన తర్వాత నీకు నీవే రక్షించుకోవాలి అని చెప్పుకున్నావు. అది అక్షరాభ్యాసం అని చెప్పుకున్నావు. అర్థమైంది కదా? నీ చదువు అంటే కూడా అదే అనుకుంటా. చదువు అంటే ఈ అక్షర స్వరూపాన్ని చదువుతూ ఉంటుంటేనే బయటవన్నీ తెలుస్తాయి. బయట ఎట తెలుస్తాయి? నీ బుద్ధి ఉన్నవాడికి బయట ఎట తెలుస్తాయి? బుద్ధిగా తెలుస్తాయి. బుద్ధి లేని వాడికి ఎట తెలుస్తాయి? బుద్ధి లేని వాడికి ఎట తెలుస్తాయి? బుద్ధి లేనట్టు తెలుస్తాయి. తెలిసిన వాళ్ళు ఎట్లుంటారు? తెలిసినట్లుంటారు. తెలియని వాళ్ళు ఎట్లుంటారు? తెలియనట్లుంటారు. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి? నీ చదువు అంతా ఏమిటి? నిన్ను తెలుసుకునేటట్లుగా, నువ్వు చెల్లించకుండా ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ, చిరునవ్వుతూ, ఇది నీ స్వరూపం. ఇది తెలిస్తే తెలిసినవాడు, తెలియకుంటే తెలియనివాడు. అర్థమైందా? కనుక దీన్ని తెలిసి నిలుపుకోవటమే నీ చదువు. ఇది చదువుతూ ఉంటే బయటవన్నీ, బయట పాఠాలు వస్తాయి, బయట విషయాలు పోతాయి, అన్నీ జరిగిపోతాయి. అప్పుడు నిన్ను తెలుసుకుంటాడు. ఇన్ని వెనకాల జన్మల్లో ఎదిగావు కానీ నీకు తెలియదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? అభ్యాసం చేస్తావు గనక, అలవాటు చేస్తావు గనక నువ్వు ఎదుగుతావు. ఎదగటం తెలుస్తుందా? పెద్దవాడు. నువ్వు పెద్దవాడు అవుతుంటావు, నీకు ఇంకా నీ అక్షరాభ్యాసం తెలుస్తుంది. అవునా? అది చదువు అని చెప్పుకున్నాం. అంతేనా? చదువు చెప్పుకున్నప్పుడు అటు చెప్పుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత విషయమే ఉపనయనం. ఉపనయనం అంటే ఏం చేస్తారు? మామూలుగా ఉపనయనం అప్పుడు ఏం చేస్తారంటే, మరి నీకు చెల్లెళ్ళు ఉన్నారా? లే. చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకుంటే ఏం చేస్తారు? ఎంగిలన్న పెడతారు. అమ్మ పెడుతుంది, అన్నేమో పెట్టిస్తుంది. అది కాకుండా మరి నీకేం చేయించారు నీకు తెలియదు. మరి అగ్ని చేయనా ఉంటారు. అగ్ని చేశారా? అగ్ని చేసి దానిలో ఆహుతి చేసేటప్పుడు ఏం చేస్తారంటే, నువ్వు అమ్మ గర్భం నుంచి బయటకు వచ్చావా? అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని చేశావు? మరి అమ్మ పాలు తాగావు,
ఇంకా మరి పడుకున్నప్పుడే వచ్చబోసాడు, దొడ్డి కూర్చున్నాడు. మరి ఏమీ తెలియకుండా అది చేసేవారు. పసిపిల్లలు ఎట్లుంటారు చూసేవాళ్ళు, చంటి పిల్లలు ఎట్లుంటారు అట్లా అదంతా బతికావు. ఆ తర్వాత ఏమి తెలియకుండా అల్లరి చేసావు. అల్లరి చేయకుండా తర్వాత ఏమో ప్రతిదానికి ఏడిచింది. ఏడిస్తే కానీ వాళ్ళు ఇవ్వరని, నీకు చెప్పడం చేతకాక ఏడిస్తే వాళ్ళు ఇస్తారు అని ఇవన్నీ చేశారు చూసావా. దీనికి ప్రాయశ్చిత్తం చేయిస్తారు. ప్రాయశ్చిత్తం అంటే తెలుసా నీకు? ప్రాయశ్చిత్తం అంటే తప్పు చేసినందుకు శిక్ష. నేను తప్పు చేశా. ఎందుకు చేశావు? తెలియదు, తెలియకుండా చేశా. చిన్నప్పుడు తెలియదుగా, తెలియకుండా చేశా. ఇప్పుడు నాకు తెలియదు కనుక ప్రాయశ్చిత్తం చేశా. చేసి ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఉపనయనం చేయాలి అన్నాడు. ఉపనయనం అంటే ఒక పదం ఉంది, నయనం 2 పదములు ఉన్నాయి. నయనం అంటే ఆనీయతే, నయనం అన్నాడు. ఆనీయతే, ఉపే ఆనీయతే అన్నాడు. పదములు తెలిస్తే కదా. ఉపే ఆనీయతే అను. ఉపే అంటే ఉపశబ్దానికి ఓ ప 2 అక్షరాలైన 2 పదములే సంస్కృతంలో. ఓ అంటే నిరంతరంగా, నిరంతరం అంటే తెలిసిన ఎప్పుడు, ఎల్లప్పుడు. ఎల్లప్పుడూ నువ్వు ఏదైనా చేస్తూ ఉంటావా, ఊరినే ఉంటావా? ఏదో ఉంటా. ఏం లేకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు గోక్కుంటావా? ఏదో గోక్కుంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. నువ్వు చేస్తుంటావు. పుట్టినప్పటి నుంచి పుడకల్లో పోయేదాకా పెద్దవాళ్ళు కూడా ఏదో చేస్తూనే ఉంటారు పైన. అయితే అది చేసేవి ఎందుకు చేస్తున్నామో, ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే అది చేసుకొస్తే డబ్బు సంపాదిస్తే అది అవుతుంది, ఇది అవుతుంది, అది ఇట్లా అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది, బాగా తినచ్చు. రేపు మళ్ళీ ఉగాది పండుగ వస్తుంది. ఉగాది పండుగకి ఏమో మరి పిల్లల్ని పిలవాలి, అది కావాలి, ఇది కావాలి, అంతేనా? స్వీట్లు చేయాలి అంతేనా? స్వీట్లు చేసి పెట్టాలా? పెడతారా మీ ఇంట్లో? ఉగాది పండుగ స్వీట్లు చేస్తారా? బాగా తింటారా? అట్లా ఏవో అనుకుంటారు. చూసావా? ఇది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అయితే వాళ్ళ పనులు చేసేటప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, పాఠం చదివేటప్పుడు పాఠం చదువుతున్నావా, తెలియని చదువుతున్నావా? తెలియదు చదువుతున్నా. బయట పని చేసేటప్పుడు బయట పని చేస్తున్నాడా, తెలివితో పని చేస్తున్నాడా? అంటే తెలివిని చదువుతున్నాడా, తెలివిని చూసుకుంటున్నాడా లేదా? తెలివిని చూసుకుంటూ పని చేస్తాడా, తెలివి చూసుకుంటూ పని చేస్తాడా, తెలివి చూసుకోకుండా పని చేస్తాడా? చూసుకుంటూ. అంటే ఏది ముఖ్యం? ఇప్పుడు తెలివిని చూసుకోవడం ముఖ్యమా, పని చేయడం ముఖ్యమా? తెలివి చూసుకోవడం. అర్థమైందా? ఇది ఎప్పుడు జరగాలి? ఎప్పుడు జరగాలి, ఎప్పుడు జరగాలి. ఇది ఎప్పుడు జరగటం అనేది ఉప. ఎట్లా? అంటే నిరంతరం ఎప్పుడు ఇట్లా చేసుకుంటూ ఆ చేసేది నీకు అలవాటైపోవాలి. అలవాటైపోతే అప్పుడు నేను చేరిపోతుంది. అంతేనా? ఇప్పుడు చిన్నప్పుడు నడవటం చేత కాదు, ఏం చేసావు? కింద పడుతున్నైనా సరే తప్పటి అడుగులు వేసుకుంటూ నడవటం నేర్చుకున్నావా లేదా? నేర్చుకున్నప్పుడు ఇప్పుడు నడవటం నీది అయిపోయిందా? ఎవరైనా పట్టుకుని నడిపించాలి, నేను నడిపించగల. ఇప్పుడు నేను నడవటం తెలుసు అనుకున్నావే, ఎక్కడ తెలుసు? కాళ్ళకి తెలుసా? కాళ్ళకి తెలుసా, నీకు తెలుసా? కాళ్ళకి తెలుసా? ఎవరికి తెలుసా? నీకు తెలుసు. నువ్వు ఎక్కడ ఉన్నావు? లోపల. కాళ్ళు ఎక్కడున్నాయి? దేహంలో. లోపల ఎక్కడున్నావు నువ్వు? చెల్లించకుండా. అదేంటే ఇప్పుడు నువ్వు నడవాలన్నా కూడా నువ్వు స్థిరంగా నడవాలి. స్థిరంగా నడవటం, చెల్లించకుండా నడవటం, అవును, నాశనం కాకుండా ఉండటం అని చెప్పుకున్నాను సేవ. ఈ పదములు అర్థం చేసుకొని అవన్నీ లోపల నువ్వు పెట్టుకున్నావు కనుక ఇవి నడుస్తున్నాయి. అర్థమైందే? నువ్వు నీకు నిద్ర మొహం వచ్చింది అనుకో, నిద్రలో తీసుకుపోతే ఏం చేస్తావు? కింద పడిపోతావు. ఎందుకు? తెలివిని దాచిపెట్టేశావు. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలంటే ఉపశబ్దానికి నిరంతరం
ఎప్పుడూ కూడా నువ్వు చేసిన తర్వాత నడవటం అనేటటువంటిది నీకు ఎట్లా చేరిందో నీ లోపల చేరిపోయింది. చేరిపోతే ఇప్పుడు కాళ్ళేం మళ్ళీ అటు ఇటు నడుచుకుంటావు. అట్లాగే నిన్ను నువ్వు చదవటం అని చెప్పుకున్నాను చూసావా? నీ తెలివిని చదవటం, తెలివిగా పనిచేయటం, తెలివిగా ఉండటం ముందు, తెలివిగా ఉండటము, ఎప్పుడు నవ్వుకుంటూ ఉండటం చెప్పుకున్నాను చూసావా? అవన్నీ నీదైపోయి నీకు చేరిపోవాలి. అన్నం తినేటప్పుడు ఎట్ట తింటావు? చేత్తో తింటావు అంతేనా? చేత్తో తినేటప్పుడు తింటావు. చూపించు నాకు. ఎట్ట తింటావు? చూపించు. ఇట్లా పిసుక్కొని ఏం చేస్తావు? తింటాం. ఎట్ట తింటావు? పెట్టు పెట్టు. ఎక్కడ పెడతావు? ఇక్కడ. పొరపాటు నీకు పైన పెడితే పొరపాటు పెడతాడా? ఇప్పుడు ఎలా పొరపాటు పెడతాడా? పెట్టడు. ఎందుకు పెట్టడు? ఇక్కడికి పోవటం అనేది బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ పోవటం అనేది అలవాటు. ఈ అలవాటు ఎట్లయింది? ఎక్కడుంది ఇప్పుడు అలవాటు? చేతిలో ఉందా? తెలివిలో ఉందా? తెలివిలో ఉన్నది చేతిలో వస్తుంది. చేతిలో వస్తే సరిగ్గా పెడతా. అలా ఎప్పుడు చేరినప్పుడు కూడా అట్లాగే ఏం చేసినా కూడా ఆ చేసినటువంటి తెలివి రూపంలో అన్నీ నీ దగ్గర చేరిపోవాలి. ఉపశబ్దానికి ఊ అంటే ఎప్పుడు నువ్వు ఏమేమి చేస్తున్నావో అవన్నీ నీకు చేరిపోవాలి. చేరిపోయి నీకెప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఎరుకలో ఉండాలి. ఎరుక అంటే తెలుస్తుంది నీకు? ఎరుక అంటే జ్ఞాపకం. జ్ఞాపకం అంటే తెలుస్తుంది నీకు? మర్చిపోకుండా ఉండాలి. ఎప్పుడు మర్చిపోకుండా అంటే ఒకవేళ తెలియనప్పుడు మర్చిపోయినాడని చెప్పి పెట్టాను. అప్పుడే అవుతుంది గల్లంత అవుతుంది. మర్చిపోయినది అంటే అర్థం కనుక మర్చిపోకుండా అట్లాగే తప్పు చేయకుండా నోట పెట్టుకో. అంతే. ఇప్పుడు నా ముక్కు జీవుడు వచ్చింది అనుకో, ముక్కు జీవుడు ఇట పెట్టేసి నోట పెట్టుకుంటావా? పసిపిల్లవాడు ఏం చేస్తాడు? చేతకాక ఇట పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడ మీసం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా అంటాడు. ఇక్కడ మీసం వస్తుంది, ఇక్కడ ఎండిపోతుంది మీసం. ముక్కు జీవుడు ఇట్లా వచ్చి ఎండిపోతుంది. చూసేప్పుడు చిన్నపిల్లలు చేస్తారు, ఇట్లా పెట్టి ఇట్లా అంటాడు. అట్లా తప్పుడు అలవాటు. తప్పుగా చేయకూడదు ఎప్పుడు కూడా. ఆ తప్పుగా చేయకుండా తను తాను ఎప్పుడు భద్రంగా నిలుపుకోవటం అనేది ఎప్పుడు ఉంటుందో అది ఊ అంటే అర్థం అది అని పాణిని మహర్షి మనకు చెప్పారు. అత సాతత్యగమని అని అర్థం చెప్పారు ఊ. తర్వాత దానిలో ప అంటే పాయతే పియతే అన్నారు. అంటే ఇట్లా ఉంటుంది తెలుసుకోవాలి. సంస్కృతం ఒక విలువ తెలుసుకుంటే చాలు. జ్ఞాపకం ఉన్నా లేకపోయినా విలువ తెలుసుకోవాలి. ఏమిటంటే పాయతే అంటే నేను రక్షిస్తుంది, రక్షించాలి. పియతే అంటే తీసుకునేటట్టు ఉండాలి. నీకు చేత కావాలి, తీసుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు అన్నం నోట్లో పెట్టుకోవటం అనేది సరిగ్గా ఎట్లా ఉంటుంది? నీకు చేత కావాలా? నీకు చేతనైంది, నువ్వు తీసుకున్నావు. తీసుకొని ఎక్కడ పెట్టుకున్నావు? అన్నం తింటూ ఉంటే అది ఎట్లా తినాలో తెలివి ఎక్కడ పెట్టుకున్నావు? నోట్లో పెట్టుకున్నావా? తెలివిలో పెట్టుకో. దాన్నే తెలియబెట్టాలి. ఆ తెలివి యొక్క గొప్పతనం ఎక్కడ? అక్షరాస్యుడు. అక్షరం అంటే చెల్లించకుండా ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఉంటే ఈ తెలివన్నీ అవే వచ్చేస్తాయి. కనుక ఈ అన్నం తిన్నవే కాదు, ఏదైనా సరే, ఏదైనా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. నోట్లోకి అన్నం పెట్టారో అట్లాగే. మరి ఎప్పుడైనా వినాలంటే నువ్వు ఏమన్నా సొమ్ము పూసుకొని కళ్ళతో వింటావా? లేదా కళ్ళు మూసుకుని చెవితో వింటావా? చెవితో చూస్తావా? చూడు. అన్నం పెట్టుకొని తినాలంటే రుచి చూడాలంటే ఎక్కడ చూస్తావు? నోట్లో ఎందుకులే అని చెప్పి చెవిలో పెడతావా? రుచి తెలుస్తుందా? తెలియదు. ఏది ఎట్లా చేయాలో, ఏది ఎట్లా చేయాలనో, ఏ క్రమం ఎట్లా పద్ధతిగా ఉంటుందో ఆ పద్ధతిగా చేయాలి. అట్లా చేయటం అనేటటువంటిది
అప్పుడు నీకేమవుతుంది, నీకు భద్రంగా రక్షణగా అతనే అన్నం నోట్లో పెట్టుకోకుండా చెవులో పెడితే ఏమవుతుంది, ముక్కులో పెడితే ఏమవుతుంది, తుమ్ములు వస్తాయా? కూడా పెట్టి చూసావా అన్నం? ముక్కులో పెట్టి చూస్తే ముక్కులో పోదుగా, తీసుకొని పోలేక ఏమవుతుంది, లోపల పోయి అడ్డం పడి తుమ్ములు వచ్చి ఈ లేకపోతే కొట్టు ఎటో అయిపోయింది, ఎట్లా అయిపోయింది, ఎట్లా అయిపోయింది అని అప్పుడు డాక్టర్ దగ్గర పరిగెత్తారు. అట్లా చేస్తే దేనికైనా అంతే. తప్పు చేసామనుకో, డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ దగ్గరికి పోయి ఇంకో దానికి పోవాలి, ఇంకో దానికి పోవాలి, ఏమి దాంతోపాటు నువ్వు ఏడవాలి అంతేనా? డాక్టర్ దగ్గరికి పోతే నీకే తప్పుతుందా? ఆయన మందు ఇచ్చి తగ్గేదాకా బాధపడేది ఎవరు? ఎవరు బాధపడతారు? ఎవరు రోగం తగ్గేదాకా ఎవరు బాధపడతారు? నువ్వే. కనుక అది జరగకూడదు. అందుకని ఇప్పుడు భద్రంగా ఉండాలి, తీసుకునేటట్టు ఉండాలి. కనుక అది ఉపాన. అట్లాగూ నీయతే అంటే ఆ నీయతే తీసుకోవాలి. అట్లా తీసుకునేటట్టుగా ఏం చేయాలి, తను చేయాలి. అట్లా తీసుకునేటట్టుగా తను చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇదే ఉపమానం, ఉపమానం చెప్పుకుంటున్నాం. ఇదే ఉపమానంతో ఎట్లాగంటే అన్నం తినాలంటే ఏం చేయాలి, ముద్ద కలపాలంటే ఎట్లా ఉంటుంది, కంచంలో వేస్తే అన్ని పరిచినట్టుగా ఉంటుంది. కనుక ఇప్పుడు నువ్వేం చేస్తావు, ముద్దగా చేస్తావు. ముద్దగా చేస్తేనే అప్పుడు నోట్లో పోతుంది. లేకపోతే ఏమవుతుంది, పొడి ఇట్లా తీసామనుకో, కొన్ని పోతాయి, కొన్ని కింద పడతాయి. ఆ పోయేటప్పుడు మొత్తం పొడిగా ఉంటుంది అనుకో, ఇట్లా పెట్టుకోబోతుంటే ఆ పెట్టేలో ముద్దగా లోపల ఇట్లా పెట్టామనుకో, ఒక మెతుకు ముక్కలు కూడా పోతుంది. అదే కనుక ఇప్పుడు దీన్నంతా అట్లా కాకుండా ఎక్కడ చేయాలి, ఇప్పుడు ఆ దోషం అంతా రాకుండా ఉండాలంటే ఎక్కడ చేయాలి, ఇప్పుడు తనే చేయాలి. తను ఎక్కడ చేయాలి, తెలుగులో ఎట్లా చేయాలి, కుదురుగా ఉండాలి. తెలుగులో ఎట్లా చేయాలి, కుదురుగా ఉండాలంటే ఎవరు, నశించకుండా కుదురుగా. అది ఎట్లా ఉంటుంది, కంటి కనిపిస్తుందా, కనిపిస్తుంది. మనసు కనిపిస్తుందా, తెలివి కనిపిస్తుందా, నీకు కనిపిస్తుంది. ముక్కు కనిపిస్తుందా, ముక్కు కనిపిస్తుంది. నోరు కనిపిస్తుందా, అన్నీ కనిపిస్తాయి. లోపలికి కనిపించట్లేదు. కనుక కనిపించకుండా ఉండే చోట అది తెలివి లోపల, ఆ స్థానంలో ఆ చోట ఇక్కడ కనిపించని చోట అంటే తెలివిలో ఆ చోట ఇవన్నీ నువ్వు సర్దుకొని అప్పుడు కంచంలో చేయబడితే, కంచంలో చేయబడితే ముద్దలు అన్నీ ఒక చోట చేసుకొని ఒక ముద్దగా చేసుకొని ఒకటి తింటే ఆడుతుంది. అర్థమైందా? కనుక ఇది ఈ కంచంలో అనేది బయట, నువ్వు చేయి కలపటం అనేది కూడా బయట, నోటి తింటాం అనేది కూడా బయట. కానీ లోపల చేసేది అదే లోపల ఎవరు చేస్తారు? అది లోపల తెలుగులో చేసే పని ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా, కంచం చేస్తుందా? నువ్వే చేస్తావు. దాన్ని తెలివితో పనిచేయి, తెలివిలో పనిచేయాలి. ఉన్నాయిలే, తెలివితో పనిచేయి, చెప్పు, తెలివితో పనిచేయాలి, తెలివిలో పనిచేయాలి. అదే దాన్నే కర్మ అంట. అంటే లోపల చేసేది కర్మ, చేతితో చేసేదేమో చేష్ట అంటారు. చేతిలో కాళ్ళు ఇవన్నీ చేస్తాయి కదా, ఇంద్రియాలు చేసేవన్నీ చేష్టలంట. ఇకపోతే బయటవన్నీ పనులు అంట. కనుక ఆ పనులు చేసేటప్పుడు చేతిలో ఇంద్రియాలు ఎట్టాలి, స్పష్టంగా ఉండాలి. ఎట్లా స్పష్టంగా ఉండాలంటే కుదురుగా ఉండాలి. అవి కుదురుగా ఉండాలంటే తన లోపల కుదురుగా ఉండాలి. ఆలోచన చేయాలి, ఆలోచన చేసి పనిచేయాలి, తెలివిగా పనిచేయాలి, బుద్ధి పెట్టి పనిచేయాలి, మనస్సు పెట్టి పనిచేయాలి. మాట విన్నావా? అవునా? ఇట్లా విన్నావా? తర్వాత ఇప్పుడు కొత్తగా ఏం చెప్పుకుంటున్నావు, నువ్వు కుదురుగా పెట్టుకో. నువ్వు కుదురుగా పెట్టుకుంటే అప్పుడు అన్నీ కుదురుగా. ఇప్పుడు ఈ కుదురు శబ్దానికి వింటున్నావు, మళ్ళీ ఒకసారి చూడు. ఎన్ని రకాలు, ఎన్ని జన్మలు ఎత్తావు? రకాలు ఎన్ని జన్మలు ఎత్తావు? పురుగు దగ్గర నుంచి వచ్చావా? పురుగు దగ్గర నుంచి వచ్చావు.
అప్పుడంటే ఎట్లా ఉంది? అందరూ అన్నీ నిన్ను కొట్టినవి. అన్నీ నిన్ను ఆడించి అంతేనా? అన్నీ నిన్ను భంగం చేసినవి. అన్నీ భంగం చేసినప్పుడు కూడా ఏం చేసావు నువ్వు? చక్కగా ఇప్పుడు వచ్చి ఎట్లా వచ్చావు? మానవ జన్మకొచ్చావు. మనిషిగా పుట్టావు. ఇప్పుడు ఇంకా కుదురు నేర్చుకోవాలి. కనుక ఈ కుదురుగా నేర్చుకుంటూ అన్నిటిని ఆలోచించి, అన్నిటికీ కుదురుగా ఉండడం అనేటటువంటిది లోపల నువ్వు బాగా పనిచేస్తే, కసరత్తు చేస్తే బయట పోయి దూకి చెదరగొట్టుకొని, పాడు చేసుకొని, పాడైపోయింది, చెడిపోయింది అనుకోకుండా, అన్నం ఒకే పోయింది అనకుండా గ్లాస్ సరిగ్గా పట్టుకుంటే సరిగ్గా ఉంటుంది. లేకపోతే కింద పడుతుంది. పాలు తాగుతున్నావు అనుకో, పాలు తాగుతుంటే వేడి పాలు ఇచ్చారు. పాలు తాగుతుంటే పట్టుకోవడం చేత కాకపోతే లోపల నువ్వు ఎప్పుడు ఆలోచన చేయకుండా, తెలివి లేకుండా పని చేసావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆ పాలు కింద పడతాయి. కింద పడితే ఏమవుతుంది? వేడి పాలు కింద పడి నీ కాలు మీద పడుతుంది. కాలు మీదకి ఏమొస్తుంది? అప్పుడు కాలు కాలుతుంది. మళ్ళీ పురుగు అవుతుంది, పుండు అవుతుంది. అవుతాయినా? అన్నీ అట్టగా అవుతాయి కదా. ముందుగా ఆలోచన చేసి పని చేయాలనా, లేకపోతే పని చెడగొట్టుకోవాలనా? అది కర్మ. ముందుగా ఆలోచన ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఆలోచన ఎన్ని ఆలోచనలు పెట్టుకోవాలో, ఎన్ని దిద్దుకోవాలనో, అన్ని అటు సరిచూసుకోవాలో అన్ని లోపలే చేసుకొని అప్పుడు కుదురుగా చేసుకొని అప్పుడు బయటకు పనిచేయాలి. కనుక ఆ లోపల పనిచేయటం దాన్ని కర్మ అంటారు. కనుక ఉపనయనం ఉంటే ఉపే సమీపే అని మామూలుగా అంటారు. భద్రంగా నిన్ను ఎట్లా చేయాలంటే లోపల పనికి అలవాటు చేయాలి. లోపల కర్మను ఆచరించడం అన్ని ముందుగానే ఆలోచించి భద్రంగా ఆలోచించి చేసుకోవటం అచ్చిగా. అది చేసిన తర్వాత అప్పుడు ఏదైనా బయట చేయొచ్చు. దానికి సంవత్సరం నీకు అది అట్లా చెప్పడానికి బయటగా మామూలుగా ఏం చేశారంటే అగ్ని చేశారా? అగ్ని అంటే తెలుసా నీకు? అగ్ని చేస్తే ఏం చేశారు? మంత్రాలు తెలుసు. ఏం వేశారు? వాళ్ళు ఏం వేశారు? నెయ్యి వేశారు. ఇదిగా ఇంకా ఇవన్నీ పులులన్నీ వేశారా? దాన్ని సమిధలు అంట. సమిధలు వేశారు. అవి వేసినప్పుడు ఏమవుతుంది? ఏమైనా అవి లోపల వేస్తే కాలి ఓటు లోపల వేస్తే కాలిపోయినాయి. కాలిపోయి దానికి ఎందుకు వేయాలి అనేది అట్లా లెక్క పెట్టంగా. ఎట్లా ఉంటుందంటే బయట నువ్వు ఎన్ని పని చేసినప్పుడు కూడా అన్నీ పోతాయా? పనులని అయిపోతాయి. పని అయిపోతాయా లేదా? విషయాలన్నీ పోతాయా? నిన్నటి ఉన్నాయా? ఇప్పుడు వాడు ఉన్నాయా? అయిపోయినాయా? అన్నీ పోయేవి. ఇది అగ్నిలో వేస్తే ఎట్లా దగ్ధం వెళ్ళిపోతాయి. కానీ అది వేసేటప్పుడు నిన్ను చేసేటప్పుడు ఏం చేసావు? కుదురుగా చేసావా లేదా? ఆలోచన చేసి చేసావా లేదా అని చూసుకుంటావు. అంటే లోపల కర్మ చేస్తావు. ఆ కర్మ చేస్తూ చేశానా లేదా అని చూసుకోవాలి. అందుకని దాన్ని చెప్పడానికే దీనిలో వేశారు. దీనికి సంస్కృతంలో ఏమంటారంటే దాన ఆదానయో, ఆహుతి చేశారు. ఆ మాట విన్నావు మొన్న? అగ్నిలోకి ఆహుతి చేశారు. విన్నావు? పదం విన్నావా? మొన్న ఒకటి చెప్పారు నీకు అట్లా చెప్పారు. అగ్నిలోకి వేయటాన్ని ఆహుతి చేయటం అంటారు. ఆహుతి అంటే దాన ఆదానయో అంటే నువ్వు ఏం వేస్తావో అది నువ్వు తీసుకుంటావట. ఏం వేస్తావు నువ్వు? సమిధలు వేస్తావు అంటే సమిధలు నీకు రావు. కానీ నువ్వు ఎట్లా వేస్తున్నావో కర్మతో చేయాలి, తెలివితో చేయాలి. ఇది వేసేటప్పుడు ఇది ఉపమానం. అగ్ని తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే మా కథ ప్రకారంగా దేవతలకి నువ్వు వేసిందంతా దేవతలే తీసుకెళ్ళి ఇస్తుంది అనట. తెలియదా? అక్కడ ఎవరికి ఇస్తుంది? ఎవరికి ఇస్తుంది? దేవతలు. చెప్పు. దేవతలు. వాళ్ళు కథ ఎట్టు చెప్తారంటే ఈయన వేసిందంతా అగ్నిని హుతాసుడు అంట. హుతాసుడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి
దేవతలకు ఇస్తాడు అని కథగా చెప్తారు. అయితే దేవతలు ఎక్కడ ఉన్నారో కాదు. ఇప్పుడు నువ్వు వేసావనుకో, వేసేటప్పుడు ఇట్ట వేసావు, ఇట్ట విసిరేసావనుకో, విసిరేసిన వాడు ఎట్లుంటాడు? కసురుకున్నాడు, దుడుకుగా ఉంటాడు. ఇప్పుడు విసిరేసావనుకో, దుడుకుగా వేసావు, దుడుకు నీళ్ళు అవుతుంది. అట్లా కాకుండా నెమ్మదిగా వేసి అప్పుడు నిదానంగా వేసేసి అప్పుడు నిదానం ఎవరిది అవుతుంది? నిదానంగా చేస్తే నిదానం ఎవరిది అవుతుంది? మీరు. అర్థమైతే కనుక ఇది అభ్యాసం, పోలిక అన్నమాట. దాన ఆదానం. దానం అంటే ఇచ్చుట, ఆదానం అంటే పుచ్చుకున్నట. ఎట్లా చేసావో అట్లా తీసుకుంటాం. అట్లయితే ఈ ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఈ దుడుకుగా వేయాలంటే చేతిలోనే దుడుకు ఉంటుందా, బుద్ధిలో దుడుకు ఉంటుందా? బుద్ధి. కనుక ఆ దుడుకుగా చేయకుండా ఉండాలంటే ఎక్కడ సవరించాలి? బుద్ధిలో సవరించాలి. బుద్ధిలో సవరించాలి. బుద్ధిలో సవరిస్తే అప్పుడు యజ్ఞం సరిగ్గా జరుగుతుంది. ఏదైనా అంతే, బుద్ధిలో సవరించాలి, బయటగా. బుద్ధిలో ఎంత సవరించవచ్చు? ఎంతైనా సవరించవచ్చు. కుదురు బతికినన్నాళ్ళు ఇంతే. దేహం విడిచిపెట్టిపోయిన నాళ్ళు, దేహం విడిచిపెట్టిన తర్వాత కూడా మళ్ళీ జన్మ ఎత్తినా సరే, మళ్ళీ పోయినా మళ్ళీ వచ్చినా, మళ్ళీ పోయినా మళ్ళీ వచ్చినా సరే, మన పని ఒకటే, కర్మ. కుదురంతా లోపల అలవాటు చేయాలి. అక్షరాభ్యాసం అని చెప్పాను సేవ. అక్షరాభ్యాసమే ఇది కూడా అక్షరాభ్యాసం. ఇది ఒక యజ్ఞం చేసేటప్పుడు, ఒక పూజ చేసేటప్పుడనే కాకుండా ఏ పని చేసినా సరే లోపల కుదురుగా దాన్నే అభ్యాసం చేసి కుదురుదనాన్ని నిలుపుకొని దాన్ని దర్శించుకుంటూ నెమ్మదిగా బయట. ఓకేనా? పంక్తి భోజనంలో అన్నం వడ్డించేటప్పుడు చూసావా? అందరికీ వడ్డిస్తారు, చూసావా? వాళ్ళు ఏం చేస్తారు? ఒక పళ్ళెంలో తెచ్చుకుంటారు, కుదురుగా ఒక గిన్నెలోంచి ఒక పళ్ళెంలో వేసుకుంటారు, అట్లా పట్టుకుంటారు. గబక్కున వాళ్ళు కుమ్మరించరు. ఏం చేస్తారు? ఒక గట్టితో తీసుకొని ఎంత కావాలో అంత వేస్తారా? వేసేటప్పుడు కింద పడుతుందా? పడకూడదు. పడితే తప్పు. అంటే లోపల కుదరలేదన్నా. అదేగా, ఎంత కావాలో అంత, అడిగినంత వేస్తారు, వేయాల్సినంత వేస్తారు. తను మాత్రం చెల్లించారు. చేయాల్సినంత చేస్తాం, బయట చెల్లించకూడదు. అదేగా, తాను ఎప్పుడు కూడా చెదిరిపోకూడదు, చెల్లించకూడదు అని అక్షరాభ్యాసం అప్పుడు ఏం నేర్చుకున్నావో ఆ అక్షరాభ్యాసమే చదువు అయింది. ఆ చదువే ఉపనయనం. అక్షరాభ్యాసం అని చెప్పినప్పుడేమో బుర్రలో చెప్పున్నటువంటి తెలివిలో విషయమే చెప్పారు. దాన్ని చదవటం అంటే బయట ప్రయోగంలో చెప్పారు. ఇప్పుడు కర్మకాండలు ఏం చెప్తున్నారంటే లోపల ఉన్నది బయటకు చదువుతున్నప్పుడు, బయట తిరిగేటప్పుడు లోపల దాన్ని ఎట్లా నిలుపుకుంటావో ఇట్లా భద్రంగా దాఖలు చేసుకోవాలి. అంతేనా? లోపల తెలివి చేసుకోవాలి. ఇట్లా చేయాలి, చెడిపోకూడదు, బయట చెడిపోకూడదు. బయట పని బయట చెడిపోయిందంటే లోపల బుద్ధి చెడింది. కనుక లోపల బుద్ధి చెడకుండా ఉండడం కోసమే ప్రయత్నం చేస్తే బుద్ధి చెడకుండా ఉంటుంది, బయట చెడకుండా ఉంటుంది. సో అట్లాంటి దీనికి నిన్ను అలవాటు చేశారు, మొదలుపెట్టారు. అందుకని ఉపనయనం. ఇక ఎప్పటి నుంచి ఉపనయనం చేసిన తర్వాత ఎట్లా ఉండాలి? చిన్నపిల్లలాగా చేయకూడదు. చిన్నపిల్లలుగా చేయకూడదని నీకు నీ చేత ప్రాయశ్చిత్తం చేయించారు. ప్రాయశ్చిత్తం అంటే అగ్నిహోత్రం చేసి ఇక నేను అటు చేయను, తప్పు చేశా, ఇక చేయను. నేను ఎట్లుంటాను? ఎదిగిన వాడిని, కర్మకాండకేస్తా, తెలివిని పెంచుకుంటా. అదేవిధంగా చెప్పండి, పెద్దవాడిని అవుతా. చెప్పు, పెద్దవాడిని అవుతా. బుద్ధి పాడు చేసుకోను, కుదురుగా పెట్టుకుంటా. అట్లాగే బయట ప్రవర్తిస్తా. ఇది గుర్తించుకుంటూ చేస్తూ పోవటం. కనుక అప్పటికి ఏమవుతుందంటే అక్షరాభ్యాసం అన్నా చివరిదాకా పోయేది. దేహాలు విడిచినా, ఎన్ని జన్మలు విడిచినా అంతే. చదువు అన్నా కూడా ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని విషయాలైనా, ఎన్ని జన్మలు ఇచ్చినా, ఎన్ని పెద్దవో చిన్నవి ఎన్ని చేసినా కూడా చదువు ఒకటే తన దగ్గర. అట్లాగే ఉపనయనం అన్నా కూడా తన దగ్గరే కర్మస్వరూపం. కర్మ తన స్వరూపం,
తన దగ్గర సరిగ్గా ఉంటే బయట సరిగ్గా ఉంటుంది అని తాను చేసి చూసుకుంటాడు. అక్షరాభ్యాసం చెప్తే విన్నాడు. చదువు అనేది గుర్తించుకొని చేశాడు. ఇప్పుడు చేసి చూసుకుంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు నడుస్తావు అనుకో, కుదురుగా నడుస్తూ ఉంటే, బుద్ధి కుదురుగా ఉంటే కాళ్ళు కుదురుగా నడుస్తాయి. లేకపోతే ఎక్కడిది కూడా నడుస్తాడు. చూసావా? ఏడ్చేవాడు ఎట్లా నడుస్తాడు? లోపల ఏడుస్తున్నాడు కనుక ఏడ్చినట్టు నడుస్తాడు. అయితే నవ్వేవాడు, పరిగెత్తేవాడు ఎట్లుంటాడు? పరిగెత్తే బుద్ధి పరిగెత్తుతున్నాడు. తొందరపడేవాడు తొందరపడతాడు. కుదురుగా ఉండేవాడు కులిపు లోపల ఎట చేస్తే అట్లా. అది మనకు బాగా తెలియవస్తుంది. ఆ తెలియరావటమే ఉపనయనం. అట్లా నిన్ను అభ్యాసం చేయించడమే, అలవాటు చేయించడమే ఉపనయనం. కనుక ఇక నుంచి ఉపనయనం అయిన తర్వాత ఇక నుంచి అట్లా తెలివి మీద నిలుపుకుంటూనే, తెలివిని చూసుకుంటూనే బయటపడాలి, పని చేయాలి అని చెప్పటమే ఉపనయనం. ఏం పని చేసినా అదే చేయాలి. అయిందా? అయిందా? ఇప్పుడు ఉపనయనం అయింది. అది ఏ ఉపనయనం అయింది? ఈ కమ్మలు దీంతో పాటుగా అర్థం తెలిసింది. అర్థం తెలిసి బతకాలి.